మేడ్చల్ జిల్లా కూకట్పల్లిలో స్వాన్ లేక్ గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో జరిగిన రేణు అగర్వాల్ హత్య కేసు విచారణ స్పీడప్ చేశారు పోలీసులు. రెండోసారి ఘటనా స్థలాన్ని పరిశీలించారు ఎస్ఓటీ పోలీసులు. సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తున్నామని, స్థానికుల నుంచి ఆధారాలు సేకరిస్తున్నారు. రేణు అగర్వాల్ ఇంట్లో 10 రోజుల క్రితం పని మనిషిగా వచ్చిన జార్ఖండ్ యువకుడు హర్షితో పాటు మరో పని మనిషి రోషన్ హత్య చేసి ఉండొచ్చనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కేసు విచారణకు సంబంధించి కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డితో రాంప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు. రాంప్రసాద్, ఓవర్ టు యు. హైదరాబాద్లోని కూకట్పల్లిలో దారుణ హత్య జరిగింది. మనం గమనిస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి కూకట్పల్లిలోని స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్నటువంటి రేణు అగర్వాల్ అనేటువంటి 50 సంవత్సరాల గృహిణిని అయితే అత్యంత కిరాతకంగా హత్య చేసినటువంటి పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి మనతో మాట్లాడడానికి కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు హత్యకు సంబంధించినటువంటి వివరాలు ఎప్పుడు తెలిసాయి సార్? విచారణ ఏ విధంగా కొనసాగుతుంది? నిన్న సాయంత్రం 6:30-7 మధ్యలో మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి 100 ద్వారా. అదేవిధంగా పక్కకున్న నేబర్స్ కూడా మనకు కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత మా ఇన్స్పెక్టర్, మా ఎస్ఐస్, నేను కూడా అక్కడికి పోవడం జరిగిందండి. ఆ తర్వాత అక్కడ పోయిన తర్వాత మీరందరూ నిన్న చూసినట్టు ఆ పూల్ ఆఫ్ బ్లడ్లో రేణు అగర్వాల్ చనిపోయి కనబడుతుందండి. ఆమె కూడా చేతులు కట్టేసి మెడ మీద కత్తితో పొడిచినట్టు కనబడుతుంది. ఆమె ఓ విధంగా టార్చర్ చేసినట్టు కనబడుతుంది. డబ్బు ఎక్కడ ఉందన్న విషయం మీద కనుక్కునే క్రమంలో ఆమెను చంపడం జరిగినట్టు మనకు తెలుస్తుందండి. వాళ్ళిద్దరు కూడా అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో, ఈ సస్పెక్టెడ్ అక్యూజ్డ్ ఎవరైనా హర్ష అనే పిల్లగాడు కూడా 11 days బ్యాక్ అతను వీరింట్లో అపాయింట్ చేసుకోవడం జరిగిందండి. ఇతను కూడా శంకర్ అని చెప్పి కలకట్టాలో ఉంటారండి. వీళ్ళ ఏజెన్సీ ద్వారా వచ్చిన పిల్లగాడండి. వీళ్ళకు ఈ ఓనర్ ఎవరైతే రాకేష్ అగర్వాల్ ఉన్నారో వారికి ఆల్రెడీ పాత పరిచయం ఉందండి. వాళ్ళు ఏజెన్సీ ద్వారా, వాళ్ళ ద్వారానే ఎప్పుడైనా పిల్లగాళ్ళు ఉంటే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుందండి. అంతకుముందు కూడా ఒక 3-4 times వాళ్ళ ద్వారానే రిక్రూట్ చేసుకుని ఈ పిల్లగాడు గురించి 11 days అవుతుంది. ఈ రోషన్ అనే పిల్లగాడు మాత్రం పైంట్లో అంటే 14th floorలో ఉంటాడండి. ఈ పిల్లగాడు 11 months బ్యాక్ వచ్చిందండి ఈ పిల్లగాడు. సో వీళ్ళిద్దరు కూడా పూర్వపరిచయం ఉన్నట్టు తెలుస్తుందండి. ఎందుకంటే ఇక్కడ రాగానే వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా మూవ్ అవ్వడం జరిగింది. సో వాళ్ళిద్దరు ఎక్కువ మాట్లాడుకోవడం చేసుకోవడం, అంటే పక్క ఊరు దగ్గర పక్క ఊర్లే కాబట్టి వాళ్ళిద్దరు క్లోజ్గా ఉండడం జరిగిందండి. నిన్న వీళ్ళిద్దరు ఈ విధంగా డబ్బు అంటే వెతకపోవాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేసినట్టు మనకు కనబడుతుంది. సార్, ఈ హత్య కేసులో మనం గమనిస్తే ఈ పని మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు, అండ్ వాళ్ళ గతంలో ఏమైనా క్రిమినల్ యాక్టివిటీ ఏమైనా ఉందా? హత్య చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? డబ్బు కోసమా, నగల కోసమా, దేనికోసం చేశారనే నిర్ధారణకు రావడం జరిగింది. అంటే వీళ్ళిద్దరు కూడా ఎవరైతే చంపిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు, సస్పెక్ట్ చేస్తున్నామో వాళ్ళిద్దరు కూడా జార్ఖండ్ దగ్గర రాంచీకి సంబంధించిన విలేజ్ అండి. ఆ చుట్టుపక్కల విలేజ్ అండి. వీళ్ళిద్దరు కూడా పూర్వపరిచయం, ఇంతకుముందు చెప్పినట్టు పూర్వపరిచయం ఉన్నట్టు మనకు తెలుస్తుందండి. వీళ్ళు మెయిన్ మోటివ్ అదే ఉంటుందండి. ఇప్పుడు ఇంట్లో డబ్బు ఎత్తుకపోదామనే ఉద్దేశంతో ఆమెను టార్చర్ పెట్టి చంపినట్టు మనకు కనబడుతుందండి. సార్, హైదరాబాద్లో మనం చూస్తే హైదరాబాద్ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు గతంలో కూడా జరిగినాయి. సో మీరేం చెప్తారు సార్? మామూలుగా ఏజెన్సీ నుంచి రిక్రూట్ చేసుకున్నారు, లేదంటే డైరెక్ట్గా పెట్టుకున్నటువంటి ఓనర్స్కి ఏం చెప్తారు? ఎందుకంటే ఇలాంటి ఘటనల నేపథ్యంలో అంటే ఇంతకుముందు కూడా వాళ్ళకు చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ కూడా మేమందరం వేరే అపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా పిలిచి ఈ మెయిన్ ఏవైతే గేటెడ్ కాలనీస్ ఉంటాయో, గేటెడ్ అపార్ట్మెంట్స్ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఒకసారి స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తామండి. స్ట్రీమ్ లైన్ చేసుకోండి మీ దగ్గర ఉన్న పనులను. ఒకవేళ మీకు సస్పెక్ట్ అనిపిస్తే ఇమీడియట్గా మాకు 100 dial కాల్ చేయండి. వాని క్యారెక్టర్ కానీ, లేకపోతే వారి యొక్క నడవడిక కానీ ప్రాపర్గా లేకపోతే ఇమీడియట్గా మాకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా మెయిన్ స్ట్రీమ్ లైన్ ఎవరైతే నార్త్ ఇండియా నుంచి బీహార్, యూపీ, మళ్ళీ విధంగా మధ్యప్రదేశ్ కానీ, నేపాల్ నుంచి కానీ ఎవరైతే మీరు పెట్టుకుంటారో వాళ్ళ గురించి ఖచ్చితంగా మీరు పూర్వపరాలు డెఫినెట్గా ఎంక్వైరీ చేసుకోండి. ఒక ఏజెన్సీ మీదనే నమ్మకండి. అదేవిధంగా లోకల్ పోలీస్కి కూడా మీకు సంబంధించిన టోటల్ మీ పని మనుషులు, వాచ్మెన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మా లోకల్ పోలీస్ స్టేషన్స్లో ఖచ్చితంగా మీరు ఇవ్వాలని చెప్పి వాళ్ళని ఒత్తిడి చేయడం జరుగుతుందండి. సార్, మొత్తంగా ఈ రేణు అగర్వాల్కి సంబంధించినటువంటి హత్య కేసులో కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అంటే బంగారం కానీ, ఆ నగదు కానీ ఏమైనా పోయాయా? అంటే ప్రధానంగా ఎలాంటి యాక్టివిటీస్ని గమనించారు నిందితులలో వాళ్ళు గత కొద్ది రోజులు? అంటే వీరి రాకేష్ అగర్వాల్తో నేను మాట్లాడడం జరిగిందండి. రేణు అగర్వాల్ హస్బెండ్ వారేం డబ్బు పోలేదని చెప్తున్నారండి. మా ఇంట్లో ఎక్కువ డబ్బు కూడా ఏం లేదు, ఒక 50 లక్షల రూపాయలు ఉన్నాయని చెప్తున్నారండి. అది కూడా ఇంటి ఖర్చుల గురించి పెట్టుకుంటాం ఆ డబ్బు. సో మ్యాక్సిమం పోతే అది పోయి ఉంటుంది సార్. నేనైతే ఇంత ఉందని నాకు కరెక్ట్గా తెలియదు. మ్యాక్సిమం ఉంటే 1 లక్ష రూపాయల లోపలనే ఉంటుందని. అదేవిధంగా గోల్డ్ కూడా 3-4 తులాల కంటే ఎక్కువ ఉండదు సార్. మేము అది కూడా మెడల్ వేసుకున్న గోల్డ్ చైన్ అని చెప్తున్నారండి వాళ్ళు. సో హత్య కేసును ఏ విధంగా ఛేదిస్తున్నారు సార్? ఎన్ని బృందాలను ఫామ్ చేశారు? ఎక్కడెక్కడ విచారణ జరుగుతుంది? టోటల్ ఇందులో ఒక 5 teams ఫామ్ చేయడం జరిగిందండి. ఒక టీం ఇమీడియట్గా మనం రాంచీకి పంపించడం జరిగిందండి, జార్ఖండ్ స్టేట్కు. ఇంకో టీం ఏమో ఇక్కడ సీసీటీవీస్ అండి, ఇంకో టీం రైల్వే స్టేషన్ అన్ని చెక్ చేస్తుండండి, బస్ స్టాండ్లు. ఇంకో టీం వచ్చేసేమో ఇక్కడ మన సీసీటీవీ ఫుటేజ్ అవి చెక్ చేస్తుండండి. ఇంకో టీం కూడా ఇదే అనలైజ్ చేస్తూ ఇవన్నీ చేస్తూ జరుగుతుందండి. త్వరలోనే పట్టుకుంటామండి. సో మొత్తంగా చూసినట్లయితే ఖచ్చితంగా వారిని త్వరలోనే పట్టుకుంటామని మనతో అయితే కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ సంజయ్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.